ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మీ కూసాలు కదిలిపోతాయి. అసలు బీఆర్ఎస్కి ఇంత సోషల్ మీడియాలో ఇమీడియట్గా లీకులు ఎట్లొస్తున్నాయి? ఏ నెంబర్ 1 అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇంత స్ట్రాంగ్, మళ్ళా అదే బీట్ రిపోర్టర్లు రేవంత్ రెడ్డికి గులాం కొడతారు, సలాం కొడతారు, సలాం రేవంత్ బాయ్ అంటారు. ఇటు పోయి మా అన్న కేటీఆర్ దగ్గర సలాం కేటీఆర్ అన్న అంటారు. అందుకే చెప్పా, రేవంత్ పేషీలో రేవంత్ వాకిట్లో ఏ దొంగలండి? మీడియా దొంగలు. అందరూ మీడియా దొంగలు కాదు, అసలు అందరు మీడియా దొంగలు కాదు, నెంబర్ 1 మీడియా దొంగలు. మరి ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తుండ్రో నేను చెప్తా. నారీ ఇక్కడికి వస్తా. అనగనగా ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఒక సెక్రటేరియట్ ఉంది. ఆ సెక్రటేరియట్లో 6th ఫ్లోర్ ఉంది. ఆ 6th ఫ్లోర్లో అయోధ్యారెడ్డి అని సీఎం పిఆర్ఓ ఉన్నాడు. ఆ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు ఈ అయోధ్యారెడ్డి చుట్టూ, అట్లాగే సీఎం పేషీ కాబట్టి నెంబర్ 1 సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు రెడ్డి అనే ఒక తోక పెట్టుకున్నటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అందరిని అంటలేను. వీళ్ళ పని ఏంటంటే ఇటు వాళ్ళే అటు వాళ్ళే. అట్లాగే నారీ నడుమ మురారి. ఓకే, నారీ నడుమ మురారి, మధ్యలో సీఎంఓ. ఇక్కడ వాళ్ళే అక్కడ వాళ్ళే, మధ్యలో సీఎంఓ. వీళ్ళు ఏం చేస్తారు? అసలు బీఆర్ఎస్కి లీకులు ఎట్లా పోతున్నాయి, ఏ ఇన్ఫార్మర్ల ద్వారా పోతున్నాయో నేను మీకు ఈ స్టోరీలో నేను ఇక్కడ డిస్క్లైమర్ కూడా వేస్తా. ఓకే, ఇది ఎట్లా అంటే ఎవరి మనోభావాలను కించపరిచేది కాదు, జరుగుతున్నటువంటి వాస్తవాన్ని వెలికి తీసే క్రమంలో నేను ఈరోజు ఓకే టీవీ 11 AM స్పెషల్ స్టోరీలో రేవంత్ రెడ్డి వాకిట్లో మీడియా దొంగలు. ఓకే, మరి ఇంత బీఆర్ఎస్ ఇంత భూమ్ అవ్వడానికి ఇమీడియట్గా అట్లా హచ్ అని సీఎంఓలో తుమ్మగానే ఇక్కడ మందులు వేసుకుంటున్నట్టు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా నేను చెప్తా, అంటే కొట్టుకునేది వాళ్ళే, సాయంత్రం అయితే పెగ్గు కలుపుకొని పెగ్గు కలిపి మరి మనసు విప్పి మాట్లాడేది వాళ్ళే. నేను మీకు క్లియర్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అండ్ మళ్ళా చెప్తున్నా, ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి మాత్రం నేను ఈ కంటెంట్ చేయట్లేదు. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ పెడదాం అనుకుంటున్నా, నెంబర్ 1 మీడియా, నెంబర్ 1 మీడియా అని ఈ నెంబర్ 1 మీడియా అని కూడా నేను ఏమంటలేను. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లోకి రావడానికి మామూలు కష్టాలు ఉండవండి. చాలా గౌరవం ఉంది నాకు నెంబర్ 1 మీడియా మీద. ఆ నెంబర్ 1 మీడియాలో పనిచేసేటువంటి బీట్ రిపోర్టర్లకి ఒక్కొక్కడికి, ముఖ్యంగా సీఎంఓ బీట్ ఎక్స్క్లూజివ్గా, సీఎంఓ కాకుండా ఇటు చూసే వాళ్ళు కూడా ఉన్నారు, 5 కోట్ల రూపాయల నుండి 10 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండ్రు. ఇక ఒక రిపోర్టర్ అయితే ఏకంగా ఇల్లే కట్టేసిండంటే విల్లానే కొన్నాడు. ఎట్లా సాధ్యం? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? గవర్నమెంట్ వచ్చినటువంటి ఏడాది కాలంలోనే మా అయోధ్యారెడ్డి ఎట్లాగో కొన్నాడు. నేను మొన్న మీకు చెప్పిన, మా అయోధ్యారెడ్డి ఎట్లా కొన్నాడో ఏం చేసిండో, గృహప్రవేశానికి నన్ను పిలవలేదు అని చెప్పి నేను అయోధ్యారెడ్డి గురించి నేను చెప్పిన. కానీ ఈ సోకాల్డ్ బీట్ రిపోర్టర్స్ సీఎంఓ ఓవర్ టు సీఎంఓ ఎవరైతే ఉన్నారో, ఓవర్ టు సెక్రటేరియట్ ఓవర్ టు సీఎంఓ ఎవరైతే ఉన్నారో, 5 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి, ఎట్లా 5 కోట్లు ఇట్లా అమాంతంగా 2-3 నెలల జేబులు వేసుకున్నారు. అండ్ ఇంకొక పర్సన్ ఎట్లా ఇల్లు కొనుక్కున్నాడు. ఓకే, ఇదంతా ఎట్లా జరుగుతోంది? అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? అసలు సిసలైనటువంటి ఇన్ఫార్మర్లు ఎవరు? ఆటోమేటిక్గా మీరు స్టెబిలిటీ నాకు లేదని వాగినా, అక్కడిక్కడ మాట్లాడినా, ఎవరి దగ్గర డీఫ్రేమ్ చేయాలని చూసినందుకు మాత్రం నేను ఈ స్టోరీ చేయట్లేదు. బట్ రేవంత్ రెడ్డి చెవులో పువ్వు ఎట్లా పెడుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి చెవులో పువ్వు ఎట్లా పెడుతున్నారు?
మళ్ళీ ఇక్కడ కేటీఆర్ దగ్గరికి పోయి భజన ఎట్లా చేస్తున్నారు, అట్లాగే కేటీఆర్ చెవులో పువ్వు ఎట్లా పెడుతున్నారు, ఈ 2 పువ్వులు 2 చెవులలో ఎట్లా పెడుతున్నారో ఇది నేను చెప్పాలనుకున్నాను అనమాట. ఇది మీరు చూడండి, ఇది ఒకటి. ఈ నెంబర్ 1 డిజిటల్ మీడియాలో ఒక 5 మెంబర్స్ అంటే శిష్యులు, అంటే సీనియర్ జూనియర్ ఉంటుంది కదా, అట్లా ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు, మళ్ళీ మెయిన్ పర్సన్ కింద జూనియర్స్ ఉంటారు. అట్లాగే అనుకుందాం ఒక 10 మంది, మళ్ళీ ఇక్కడ ఒక 5 మెంబర్స్, ఇక్కడ ఒక 5 మెంబర్స్, ఇక్కడ ఒక 5 మెంబర్స్ డివైడ్ అయి ఉన్నారు. దేంట్లో నెంబర్ 1 మీడియాలో 5 మెంబర్స్ డివైడ్ అయి ఉన్నారు. ఈ 5 మెంబర్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారంటే కేటీఆర్ రైట్ హ్యాండ్, కేటీఆర్కి బాగా క్లోజు. మళ్ళీ ఇక్కడ ఒక టీమేమో రేవంత్ టీము. కాంగ్రెస్ అని కూడా నేను అనను, కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను అనను, రేవంత్ టీం అంట. ఈ మధ్యలో మనం ఇంకోటి గీద్దాం. ఈ మధ్యలో అయోధ్యారెడ్డి, మా అయోధ్యారెడ్డి అన్నకు శాటిలైట్ మీడియా అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయాలి అంటే చాలా ప్రేమ. ఒక 100% సిఎంఆర్ఎఫ్ బిల్ ఉంటే ఒక 10%, 15%, 20% అయితే ఈ రేవంత్ బి టీం ఏదైతే ఉందో, రేవంత్ కోర్ టీం ఏదైతే ఉందో వీళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్గా 70%, 80%, 100% ఇమ్మన్నా ఇచ్చేస్తారు. ఓకే, 100% ఇమ్మన్నా ఇచ్చేస్తారమ్మా. అయితే మన ప్రజలు బతకాలంటే మీడియాలు ఉండాలి, లేదంటే పాలిటిక్స్ ఉండాలి. నేను మళ్ళా చెప్తున్నా, మాటికి చెప్తున్నా, డిస్క్లైమర్, ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, బట్ ఏం జరుగుతుందో వాస్తవాన్ని వెలికి తీసే క్రమంలో చేస్తున్నటువంటి స్పెషల్ స్టోరీ. ఓకే, ఇక్కడ ప్రజలారా ఇగో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తా. ఈ 5 మెంబర్స్ కేటీఆర్కి వర్క్ చేస్తారు. ఈ 5 మెంబర్స్లో నెంబర్ 1 ఉంటాడు ఒకరు సీనియర్, కేటీఆర్కి మంచి అన్నీ ఇస్తారనమాట. అండ్ ఈ రేవంత్ టీంలో ఒక పర్సన్ రేవంత్, ఈ 5 మెంబర్లు సోషల్ మీడియా వారియర్స్. శాటిలైట్ నుండి వీళ్ళు సోషల్ మీడియా వారియర్స్, ట్విట్టర్ వారియర్స్. ఈ సోషల్ మీడియాలో రేవంత్ టీము వర్సెస్ కేటీఆర్ టీం కొట్టుకుంటారు. ఎట్లా కొట్టుకుంటారు? పోస్టుల రూపంలో కొట్టుకుంటారు, వీడియోస్ రూపంలో కొట్టుకుంటారు. మా అన్న కేటీఆర్తో పని ఈయన, మా అన్న రేవంత్తో పని ఆయన. ఒకటి సోషల్ మీడియాలో ట్విట్టర్లల్లో వాటిలల్లో వీళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకున్నాక ఏం చేస్తారంటే మళ్ళా సాయంత్రం అయితే ఒక దగ్గర కలుసుకుంటారు. 5, 6, 7 కలుసుకొని అన్న మంచిగా ఉన్నవా అని మంచిగా మళ్ళీ వాళ్ళే కూర్చొని మంచిగా ఇక అది వాళ్ళ వ్యక్తిగత విషయం. నేను దాని గురించి కూడా సాధక బాధకాలన్నీ కూడా మాట్లాడుకుంటారు. ఓకే, ఇది అయిపోయిందా? మళ్ళీ మధ్యలో అయోధ్యారెడ్డి అంటే అసలు చేసేదే అయోధ్యారెడ్డి వీళ్ళతోటి. ఇక్కడ ఈ రేవంత్ టీంలో ఉన్నటువంటి ఒక నెంబర్ 1 మీడియా మొన్న 5 కోట్లు పెట్టి 5 కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎవరికి క్లోజు? కేటీఆర్కి క్లోజు. ఎవరికి క్లోజు? కేటీఆర్కి క్లోజు. ఇక్కడ విషయాలు ఇక్కడ. కేటీఆర్ దగ్గర డబ్బులు, రేవంత్ దగ్గర డబ్బులు. ఓకే, అయోధ్యారెడ్డిని ఫూలు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ. నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ రేవంత్ టీంలో ఉన్నటువంటి ఒక నెంబర్ 1 మీడియా బీట్, సీఎం బీట్ చూసేటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ అని చెప్పుకుంటాడు. అయోధ్యారెడ్డికి కూడా చాలా క్లోజు, రేవంత్ రెడ్డికి చాలా క్లోజు. ఈయన అయోధ్యారెడ్డి కలిసి మంచిగా డీలింగ్స్ చేసుకుంటారు. నేను ఆ డీలింగ్స్ గురించి కూడా ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే రేవంత్ రెడ్డి అన్నా అని చెప్పి ప్రతిసారి అయోధ్యారెడ్డి వీళ్ళిద్దరు భజన చేస్తారు కదా. వీళ్ళు ఏం చేస్తారు? ఈ లీకులన్నీ అయోధ్యారెడ్డి ఈయనకిస్తాడు. నెంబర్ 1 మీడియా అని చెప్పుకునేటువంటి ఇతను ఉన్నాడు కదా. సో నెంబర్ 1 మీడియా అని చెప్పుకునేటువంటి ఈ బీట్ రిపోర్టర్
ఎవరైతే ఉన్నారో ఈ అయోధ్య రెడ్డి అనే పర్సన్ ఈయనకి లీకులు ఇస్తాడు. ఈ లీకులు తీసుకపోయి ఇమీడియట్గా ఎవరికి చెప్తాడు ఈయన? మళ్ళా ఇతనే కేటీఆర్కి కూడా ఫ్రెండు, జాన్ జిగిరి. కేటీఆర్ దగ్గరికి పోయి అన్న అన్న అని చెప్పి పైసలు అడుక్కొని ఈ లీకులన్నీ కేటీఆర్కి ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి, కేటీఆర్ దగ్గర నుంచి వీళ్ళకి పైసలు వస్తున్నాయి, ఇటు సీఎంఓ రేవంత్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి పైసలు వస్తున్నాయి. ఓకే, సో ఇద్దరి దగ్గర నుంచి కూడా వీళ్ళకి మంచిగా ఆమ్యామ్యాలు పైసలు వస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇద్దరికి కూడా పైసలు వస్తున్నాయి. ఈ నెంబర్ 1 సోకాల్డ్ ఎట్లా ఎరవేస్తారు అయోధ్య రెడ్డి కంటే, మంచి ఫారెన్ నుంచి మంచి బ్రాండ్స్ తెప్పించి మంచిగా కూర్చొని మళ్ళీ లీకులన్నీ తీసుకొని వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ టీం ఉంటారో, బీఆర్ఎస్ ఏ టీం ఎవరైతే ఉంటారో ఇక్కడ రాస్తా నేను, రేవంత్, బీఆర్ఎస్, అయోధ్య రెడ్డి. ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, ఇది అయోధ్య రెడ్డి. సో ఇక్కడ ఫారెన్ బ్రాంచ్ ఇస్తాడు అన్నట్టు. రేవంత్ రెడ్డి టీంలో ఉన్నటువంటి, రేవంత్కి కూడా బాగా క్లోజ్ అయినటువంటి ఆ వ్యక్తి, అయోధ్య రెడ్డికి కూడా బాగా క్లోజ్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ కేటీఆర్ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ అంత ఇస్తాడు. కేటీఆర్ దగ్గరికి వచ్చి, లేదా కేటీఆర్ టీం ఉంటారు, అదే మీడియాకు సంబంధించినటువంటి కేటీఆర్ టీం, వాళ్ళకి ఏం చేస్తారు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక ఈ కేటీఆర్ టీం ఏం చేస్తుందంటే డిజిటల్ మీడియాస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏం చేయాలి, ట్విట్టర్లో ఏం పెట్టాలి, ఏం చేయాలని చెప్పి వీళ్ళు కేటీఆర్ ముందర వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు అన్నట్టు. వర్క్ చేస్తారా లేదా పక్కన పెట్టండి, నేను మాట్లాడేది నెంబర్ 1 మీడియాలో ఉన్నటువంటి నేను బీట్ రిపోర్టర్ గురించి మాట్లాడుతున్నా. అది కరెక్టా రాంగా, వాళ్ళు చెప్పేది రైటా రాంగా ఏముండదు, డైరెక్ట్ తీసుకొచ్చి మ్యాటర్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఈ టీవీ ఏదైతే నెంబర్ 1 టీవీకి సంబంధించినటువంటి పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ కనుసన్నల్లో ఎమ్మెల్యేలకి చిచ్చు పెట్టేది వాళ్ళే, ప్రచారాలు చేసేది వాళ్ళే, ఇమీడియట్గా లీకులు ఇచ్చేది వాళ్ళే. అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే శాటిలైట్లు జీతాలు కాకుండా, అందరిని అంటలే నేను, మళ్ళా అన్ని ఛానల్స్కి ఇవ్వరు వీళ్ళు, అందరికీ ఇవ్వరు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నా తోటి సీనియర్ జర్నలిస్టులు అందరికీ చెప్తా ఉన్నాను, ఎవరైతే ఇన్ఫర్మేషన్ లీక్స్ పోతున్నాయో సో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో వీళ్ళకి ఈ శాటిలైట్ మీడియా ఇచ్చే జీతం కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా జీతం ఇస్తుంది. అంటే నెల నెల పండగకి పబ్బాలకు ఒకసారి 1,00,000, ఒకసారి 2 లక్షలు, ఒకసారి 5 లక్షలు, లేదంటే నెల నెల 10,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు, అట్లా వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఇమీడియట్గా మా అన్న కేటీఆర్ కొంచెం అప్పుడప్పుడు పెద్ద చేయి అవుతుంది, కానీ ఇక వీళ్ళందరికీ ఇట్లా ఇస్తూ ఉంటాడు అన్నట్టు. ఇచ్చి ఏం చేస్తాడు, ఇక జీతం కాకుండా వీళ్ళకేంది, జీతం కాకుండా రేవంత్ రెడ్డి పేషి బెనిఫిట్స్ కాకుండా మళ్ళీ సపరేట్గా జీతం కాకుండా వీళ్ళకి పైసలు ఇస్తారు. ఈ డైరెక్ట్గా కేటీఆర్ నుంచి రావు పైసలు. ఈ నెంబర్ 1 మీడియా అని ఏదైతే నెంబర్ 1 మీడియా చెప్పుకుంటారో ఈ నెంబర్ 1 మీడియా బీట్ రిపోర్టర్కి డబ్బులు వెళ్తాయి. ఆ బీట్ రిపోర్టర్ ఏం చేస్తాడు, వీళ్ళందరికీ పంచుతాడు అన్నట్టు, నెల నెల పంచుతాడు, లేకపోతే ఇంకొంతమంది పంచుతారు, ఇంకొంతమందికి ఎంతమంది ఇన్ఫార్మర్స్ ఉన్నారో ఆ ఇన్ఫార్మర్స్ అందరికీ పంచుతారు. ఆ ఇన్ఫార్మర్లు ఇచ్చినటువంటి, అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత స్ట్రాంగ్ ఉంది. బీజేపీ తర్వాత అంటే తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ లేదు, ఎలక్షన్స్ ముందప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అది. బీఆర్ఎస్ సోషల్ మీడియాకి మొత్తం ఇన్ఫర్మేషన్ లీకులు వచ్చి వీళ్ళు ఇమీడియట్గా మీమ్స్ కానీ స్టోరీస్ కానీ ఏమైనా చేయాలి అంటే ఇమీడియట్గా వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి డేటా అంటే, ఇగో ఈ రేవంత్ రెడ్డి సీఎం పిఆర్ఓ, ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి నుంచి నెంబర్ 1 మీడియా బీట్ రిపోర్టర్స్ వీళ్ళిద్దరు కలిసి దందాలు చేసుకొని కమిషన్లు పంచుకుంటారు. ఈ కమిషన్లు కాకుండా ఇటు రేవంత్ రెడ్డి చెవులో పువ్వు పెడుతుర్రు, ఇటు కేటీఆర్ చెవులో కూడా పువ్వు పెడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని డేటాస్ ఇస్తారు, ఆ తప్పుడు డేటా ఇస్తారు కేటీఆర్కి.
ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఇచ్చిన డేటా ఉందో అది ఒక్కొక్కసారి ఫేక్ ఇస్తారు. ఫేక్ ఇచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు పోస్ట్ చేయగానే ఫేక్ కేసులు పెడతారు పోలీసులు. ఇందులో అర్థం లేదు, దీనిలో అర్థం పర్థం లేదని చెప్పి మీరు మొన్న కొన్ని కేసులు అయినాయి సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద కొన్ని కేసులు అయినాయి అని చెప్పారు విషయరా. అది ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పిండ్రు. అది ఎందుకు వాస్తవం లేదు అంటే అది ఫేక్. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొన్ని కేటీఆర్కి తప్పుడు సమాచారం వీళ్ళు చేరవేస్తూ ఉన్నారు కేటీఆర్కి. సో ఈ తప్పుడు సమాచారం చేరవేయడం వల్ల అప్పుడప్పుడు కేటీఆర్ చెవులో కూడా వీళ్ళు పువ్వులు పెడుతున్నారు. సో నాకు స్టెబిలిటీ లేకపోయి ఉండొచ్చు, కానీ నేను ఎక్కడ అవినీతి చేయలే. నాకు స్టెబిలిటీ లేకపోయి ఉండొచ్చు, నా స్టెబిలిటీ ఎట్లా ఉంటుందంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, బరాబర్ నిజాన్నే చెప్తా, వాస్తవాన్నే మాట్లాడతా. అర్థమైందా? సో ఇక్కడ వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. నెంబర్ 1 మీడియా, నేను మళ్ళా చెప్తున్నా స్పెసిఫిక్గా, నెంబర్ 1 మీడియాకి సంబంధించినటువంటి ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ నెంబర్ 1 మీడియా కూడా చెవులో పువ్వు పెట్టినట్టే కదా. ఇష్టానుసారంగా బీట్ రిపోర్టర్లు కమిషన్లు తీసుకొని సబ్జెక్టులు తీసుకపోయి పబ్బాలు గడిపించుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇటు కేటీఆర్ దగ్గర పైసలు, అటు రేవంత్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకపోయి రేవంత్ని మోసం చేస్తున్నారు, అయోధ్య రెడ్డి రేవంత్ రెడ్డిని మోసం చేస్తున్నాడు, సీఎంఓ బీట్ మోసం చేస్తోంది, ఇటు నెంబర్ 1 మీడియాని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. నెంబర్ 1 మీడియాని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. మళ్ళీ అక్కడ రెడ్డియే, ఇక్కడ రెడ్డియే. మెయిన్ ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బట్ అక్కడ ఈయన పెత్తనం చేయాలని చూస్తాడు, ఇక్కడ ఈయనే పెత్తనం చేయాలని అంటే ఫస్ట్ ప్లేస్లో నేనే ఉండాలి, నేను చెప్పిందే వీళ్ళు వినాలి, నేను చెవులో పువ్వు పెడితే పెట్టించుకోవాలి, చెవులో పువ్వు వద్దు పడేయమంటే పడేయాలి. సో ఇట్లా వీళ్ళ ఆధిపత్యంతో, ఇక్కడ కూడా వీళ్ళ ఆధిపత్యంతో వీళ్ళిద్దరిని కూడా ఇటు రేవంత్ని మోసం చేస్తుండ్రు, ఇటు కేటీఆర్ని తప్పుడు సమాచారాలు కొన్నిచ్చి మోసం చేస్తుండ్రు. ఇక్కడ రేవంత్తో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా తీసుకుపోయి మళ్ళీ కేటీఆర్కి చెప్తుండ్రు. ఆ కేటీఆర్ టీం ఏం చేస్తుందంటే సోషల్ మీడియాలో దాన్ని ఇమీడియట్గా ప్రచారం చేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇయ్యరు. కేటీఆర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళకిచ్చే బీట్ రిపోర్టర్లకు ఇచ్చే జీతం కాకుండా, నెంబర్ 1 మీడియా ఇచ్చే జీతాలు కాకుండా సపరేట్గా బీఆర్ఎస్ పార్టీ నుండి వీళ్ళకి జీతాలు శాలరీస్ పోతున్నాయి. అంటే స్పెషల్ ప్యాకేజెస్ కాకుండా నెల వీళ్ళకి మళ్ళీ సపరేట్గా శాలరీస్ పోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఒకసారి తెలుసుకున్నటువంటి నిఘా పెట్టినటువంటి నెంబర్ 1 మీడియా ఆ బీట్ రిపోర్టర్ని తీసేద్దాం అనుకుందట ఉద్యోగంలోకి వెళ్ళి. వద్దు నాయనా నువ్వు వేరే ఛానల్ చూసుకో అని తీసేద్దాం అనుకుంటే మళ్ళా ఇదే కేటీఆర్ గారు దాంట్లో తలదూర్చి వద్దు ఈయన అక్కడే ఉండాలి, ఈయన అక్కడ ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేకపోతే కష్టము, ఎట్లా ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదా, ఇక్కడ రేవంత్కి క్లోజ్, నాకు కూడా క్లోజ్ కాబట్టి రేవంత్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి నాకు చెప్తాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి నాకు చేరవేస్తాడు. అది నిజమా అబద్ధమా అనేది కూడా కేటీఆర్ రెక్టిఫై చేసుకోడు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఇటు కేటీఆర్కి మేలు అవుతుంది, ఇటు రేవంత్కి కూడా మేలు జరుగుతుంది నేను చెప్పే స్టోరీ వల్ల. అందుకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాకిట్లో లేదా రేవంత్ రెడ్డి వాకిట్లో మీడియా కుంపట్లు, రేవంత్ రెడ్డి ఇంట్లో వీళ్ళు చిచ్చు పెట్టి ఇగో ఇట్లా టార్చ్ లైట్ వేసుకొని దొంగలక్క దూరి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందా అని చెప్పి ఈ సోకాల్డ్ ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో బాగా ఆస్తులు సంపాదించుకొని ఈ అతి కొద్ది కాలంలో అయోధ్య రెడ్డిని అడ్డు పెట్టుకొని అయోధ్య రెడ్డికి ఫారెన్ సరుకు అంటే ఫారెన్ బ్రాండ్స్ మంచిగా గిఫ్ట్ ఇచ్చి విషయాలు రాబట్టి ఈ విషయాలను తీసుకుపోయి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విషయాలు అయోధ్య రెడ్డి చెప్పే విషయాలు తీసుకుపోయి ఇక్కడ సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీంకి వీళ్ళు ఎరవేస్తున్నారు, వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఇమీడియట్గా ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇదే బీట్కి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఇద్దరున్నారు ఇక్కడ. ఒకటేమో రేవంత్ టీం దగ్గర లీడర్,
ఎందులో నెంబర్ 1 మీడియా దాంట్లో రేవంత్ టీంలో సీఎంఓలో నెంబర్ 1 పొజిషన్లో ఉండే వ్యక్తి అటు రేవంత్ రెడ్డితో క్లోజ్ ఉంటాడు. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయోధ్య రెడ్డికి సర్కిస్తాడు. మళ్ళీ అయోధ్య రెడ్డితో పనులు చేయించుకుంటారు, సంతకాలు పెట్టించుకుంటారు, సీఎంఆర్ఎఫ్లు తీసుకుంటారు. ఇది కాకుండా మళ్ళీ కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, కేటీఆర్ కూడా సమాచారం ఇస్తారు. ఈ కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, క్లోజ్ వ్యక్తి ఎవరు, మళ్ళీ ఆయన కూడా నెంబర్ 1 మీడియానే, డిజిటల్ మీడియా కాదు, నెంబర్ 1 మీడియానే. అతను కూడా నెంబర్ 1 మీడియానే, అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తే. అక్కడ కూడా ఆధిపత్యం చూపించి ఇష్టానుసారంగా నన్ను అడిగేదవడు, నేను ఎంత చెప్తే అంత అన్నట్టు, ఎవడేమన్నా కానీ అన్నట్టు మాట్లాడుకుంటా వీళ్ళ వ్యవహారాల్లో వేలు పెట్టుకుంటా వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఎట్టొచ్చి లాస్ జరిగేది ఎవరికి? రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎంఓలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి మీరు ఇక రాష్ట్రాన్నే పరిపాలిస్తారు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం తెలుసుకుంటారు? అంటే మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఇక్కడ, మీరు ఫెయిల్ అయినారు. నువ్వు నమ్ముకున్న వ్యక్తులే నిన్ను మోసం చేస్తున్నారు, నువ్వు నమ్ముకున్న వ్యక్తులే నీ గుండెల్లో కుంపట్లు పెడుతున్నారు, నీ వాకిట్లకు వచ్చి దూరుతున్నారు. దొంగలు, గజ దొంగలు దొంగతనం చేస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ చెవులో పువ్వు కూడా పెడుతున్నారు మధ్యలో. ఇక్కడ పైసలు, ఇక్కడ ఆశలు, ఇక్కడ పనులు, ఇక్కడ పైసలు. ఈ కేటీఆర్ దగ్గర ఉన్న వ్యక్తి మొత్తం అందరితో డీల్స్ మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ ఉన్నాడు అనుకో, అన్న కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏముందన్న, ఏం లేదు, మొత్తం వ్యతిరేకత వచ్చేసింది, నెక్స్ట్ టైం గెలవదు, నువ్వు మళ్ళీ రా బీఆర్ఎస్లకు అంటే వీళ్ళు స్లో పాయిజన్గా ఎమ్మెల్యేలకు పోయి వీళ్ళే చిచ్చులు పెట్టడము, వీళ్ళే డబల్ గేమ్ ఆడడము, ఓకే, వీళ్ళే వాళ్ళ మైండ్స్ని పొల్యూట్ చేయడము, వీళ్ళే స్ట్రాటజికల్గా మైండ్ గేమ్ ఆడడము, ఇంజెక్ట్ చేయడం. ఏమవుతుంది సగటున? ఎవరైనా ఏ లీడర్ అయినా మీడియా నుండే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఏమనుకుంటారు? అవును కదా, అట్లా కదా, ఇట్లా కదా అని మళ్ళీ వీళ్ళే పోయి వచ్చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే పోయి ప్రచారం చేస్తారు. సో ఇట్లా దమ్ముంటే పట్టుకో షెకావత్తులాగా, దమ్ముంటే పట్టుకో రేవంతు, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేదు, ఇక రేవంత్ ఏం పడతాడు కదా. సో అట్లా నేను చెప్పేది ఏంటంటే, దమ్ముంటే పట్టుకో రేవంతు, పట్టుకొని ఆ సిండికేట్ ఎవరు, ఈ బాపతులు ఎవరు, మళ్ళీ రాత్రి అయితే కలుసుకొని మాట్లాడే వాళ్ళు ఎవరు అనేది ఈ నారీ నడుమ మురారి స్టోరీ ఈరోజు. సో ఈ మీడియా గేమ్ ఎట్లా ఆడుతుంది, ఈ రేవంత్ రెడ్డి నుంచి అయోధ్య రెడ్డికి కూడా మంచిగా అన్ని గిఫ్ట్లు ఇచ్చి అయోధ్య రెడ్డితో పనులు చేయించుకొని ఆస్తులు పెంచుకొని, మొన్న రీసెంట్గా అయోధ్య రెడ్డి ఇల్లు కొనుక్కున్నాడు, జూబ్లీహిల్స్లో ఫ్లాట్ కొన్నాడు, మరి వీళ్ళు కూడా విల్లాలు కొనుక్కుంటున్నారు. 5 కోట్ల రూపాయలు రీసెంట్గానే ఒకళ్ళ నుంచి ఆ నెంబర్ 1 మీడియాకి సంబంధించినటువంటి ఆ బీట్ చూసే అతనికి 5 కోట్ల రూపాయలు అమాంతంగా వచ్చి పడ్డాయి. మరి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా కొనుక్కుంటున్నారు, ఎట్లా వీళ్ళు పబ్బం గడిపించుకుంటున్నారు, మళ్ళీ ఏ ముఖాలు పెట్టుకొని మళ్ళీ వీళ్ళే కేటీఆర్ దగ్గరకు వచ్చి కేటీఆర్ దగ్గర కూడా పైసలు తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వెనకాల ఉన్నటువంటి నెంబర్ 1 మీడియా బీట్ చూసేటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆధిపత్య అగ్రకులం అనే సోకాల్డ్ రెడ్డి అనే పర్సన్ మొత్తం స్ట్రాటజికల్గా కూడా గేమ్ ఆడుతూ మళ్ళా వీళ్ళందరూ కూడా ఒకటే. మళ్ళీ 10 మంది ఏం చేస్తారంటే సాయంత్రం అయితే కలుసుకొని మంచిగా అన్నీ నడుస్తాయి, ఆమ్యాలు నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. అయితే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎవరికి, ఎక్కువ బఫూన్ చేసేది ఎవరిని అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డిని. దీనివల్ల సర్వం కోల్పోయేది రేవంత్ రెడ్డి, కోల్పోబోయేది కేటీఆర్. సో అందుకే ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్, మరి దమ్ముంటే రేవంత్ రెడ్డి వీళ్ళని పట్టుకోవాలి. సెక్రటేరియట్లో 6th ఫ్లోర్లోకి ఎవరు రావద్దు అని ఆంక్షలు పెట్టడం కాదు, తప్పు ఎవరు చేస్తున్నాడో వాళ్ళ తుప్పులు వదలగొట్టండి, తప్పు ఎవరు చేస్తున్నాడో వాళ్ళకు అడ్డుకట్ట వేయండి, అక్కడ స్ట్రిక్ట్ పెట్టండి. ఎవడైనా అవసరమై వచ్చి 6th ఫ్లోర్కి రావాలనుకుంటే రాకపోతే ఎట్లా, సీఎం పేషికి రావాల్సి వస్తుంది, రావాలి కూడా. సో వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? సో ఆ దొంగలు ఎవరో పట్టుకొని ఆ సిపిఆర్ఓని ఎవరినో కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ లీకులు పోతున్నాయి, ఎవరెవరికి మళ్ళీ బీఆర్ఎస్ నెంబర్ 1 మీడియా జీతాలు కాకుండా, శాలరీస్ కాకుండా మళ్ళీ ఇక్కడ నుంచి ఎట్లా ఫండింగ్లు పోతున్నాయి, ఇక్కడ నుంచి ఎవరి ద్వారా డబ్బులు పోతున్నాయో కూడా మీరు ఎంక్వైరీ చేయాలని ఆశిస్తూ కోరుతూ, స్టెబిలిటీ లేని మీ శ్రావ్య ఈరోజు స్పెషల్ స్టోరీతో ఈరోజు